హాయ్ అండి, నేను ఆలుగడ్డ ఫ్రై చేస్తాను సింపుల్గా. చూడండి, స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్, కరివేపాకు, పోపు గింజలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. మా పాప తినదు కాబట్టి వేయడం లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకోవాలి, తగినంత కాదు, కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో పల్లీల పొడి వేస్తాం కాబట్టి కొంచెం. ఇది ఇంతకుముందు పల్లీల పొడి చేసినారు కదా, ఆ పొడి వేస్తాను. దాంట్లో పల్లీల పొడిలో మనం ఆల్రెడీ సాల్ట్ వేసినాం. మీరు నా ఈ రాయలసీమ స్టైల్ చూడాలనుకుంటే కదా వీడియోస్కి వెళ్ళండి. వీడియోస్కి అయితే అన్ని కర్రీస్ ఉన్నాయి, కూరలు ఉన్నాయి. ఇప్పుడు పసుపు వేయాలండి. కలబెట్టి కొంచెం కలబెట్టి ఆనియన్స్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పచ్చివే వేస్తున్నాం కదా. ఆలుగడ్డ ఉడకబెట్టలేదు, చెక్కు తీసి వేస్తున్నాం. నూనెలోనే మగ్గేటట్టు చేస్తున్నాం కాబట్టి చూడండి, బాగా కలిపినాం కదా. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెడతాము. మీరు అప్పుడప్పుడు కలిపెడతా చూస్తూ ఉండండి, కింద మాడకన్నా ఉంటుంది. సిమ్లో పెట్టాలి. అప్పుడు మధ్య మధ్యలో కలుపుకొని చేసుకుంటే పొడి పొడిగా అయినా వస్తుంది. నేను ఇట్లా స్మాష్ చేసినాను, బాగుంటుందని. ఇప్పుడు పల్లీల పొడి ఇట్లా బాగా అంతా కలుపుకోవాలి. లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. మా పాపకి ఇష్టం లేదు కాబట్టి వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేయాలి. మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ రాయలసీమ స్టైల్ కావాలంటే వీడియోస్ చూడండి, అన్ని వంటకాలు ఉంటాయి. థ్యాంక్ యూ.